ఇది నంబర్స్కి సంబంధించిన ఒక టీఎల్ఎం. మరి టీఎల్ఎం తయారు చేయడానికి మరి కార్డ్బోర్డు, స్కెచ్లు, కలర్ పేపర్సు, ఫెవికలు, ఒక మేకు మరి తీసుకుని తయారు చేయడం జరిగింది. దీనిలో మరి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనేవి విద్యార్థులకి నేర్పించవచ్చు. ఇక్కడ ఇది 5 టేబుల్ అనేది తీసుకున్నాము. మరి ఇక్కడ చూసినట్లయితే 5 ఉంది, ఇంటూ ఇక్కడ ఒక బాక్స్ ఉంది, అక్కడ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈజ్ఈక్వల్ టు ఉంది. తర్వాత ఇక్కడ ఏ నెంబర్తో 5 1s are 5 అంటే ఇక్కడ ప్రొడక్ట్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. మనం ఈ చేసిన 5 టేబుల్ యొక్క 5 టేబుల్ అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది. 5 1s are 5 అనేది ఇక్కడ చక్కగా ఈ కింద బాక్స్లో చూపించడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే నెంబర్స్ ఈ కార్డ్బోర్డ్ మీద 1 2 మరి 1 2 3 ఇలా అప్ టు 17 వరకు నెంబర్స్ వేయడం జరిగింది. అదేవిధంగా కింద రౌండ్, ఈ రౌండ్లో చూసినట్లయితే వీటి యొక్క ప్రోడక్ట్ అనేది వస్తుందన్నమాట. ఈ 2 అంకెలను గుణించుకొచ్చిన ప్రోడక్ట్ అనేది ఈ కింద వరుసలో ఇక్కడ చూపించడం జరిగింది. మరి ఇది కూడా ఈ నీడిల్ చూసుకున్నట్లయితే రొటేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, చూసినట్లయితే 5 2s are 10. ఇక్కడ విద్యార్థులు కూడా చూపిస్తారు. ఇక్కడ ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు సపోజ్ ఈ రొటేట్ చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ 5 4s are 20. ఎక్కడుంది ఇది చూసారు. ఇక్కడ చక్కగా విద్యార్థులు చాలా యాక్టివ్గా ఇలాంటి టీఎల్ఎం ఉపయోగించినప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఇక్కడ ఒక 5 టేబుల్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. కానీ మనం అనేక టేబుల్స్ తీసుకుని చక్కగా విద్యార్థులకి నేర్పించవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఇక్కడ 1 2 నెంబర్స్ అనేది ఇలా పెరుగుతూ వెళ్ళింది. అంటే ఇక్కడ నెంబర్ పెరుగుతుంది కాబట్టి అసెండింగ్ ఆర్డర్. అలాగే ఆ నెంబర్ ఎలా డౌన్ అయితే తగ్గించుకుంటూ వస్తే డిసెండింగ్ ఆర్డర్ అనేది కూడా విద్యార్థులకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మల్టిపుల్స్, గుణిజాలు కూడా మరి మనకి విద్యార్థులకి నేర్పించడం అనేది చూపించవచ్చు. 5వ టేబుల్ 5 టేబుల్ అనేది విద్యార్థులకి చాలా సులువుగా ఉంటుంది కాబట్టి 5 టేబుల్ అంటే 5 నెంబర్ యొక్క మల్టిపుల్స్ అనేవి కింద రౌండ్లో ఇవి మల్టిపుల్స్ అనేవి కూడా అవుతున్నాయి అని విద్యార్థులందరికీ తెలియజేయడం జరుగుతుంది. 5 యొక్క మల్టిపుల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ 5 10 15 20 25 అలా అప్ టు ఇక్కడ 80 వరకు రాయడం జరిగింది. అంటే ఇక్కడ మల్టిపుల్స్ అనేవి విద్యార్థులకి తేలికగా మరి తెలిసిన 5 టేబుల్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి దాని ద్వారా మల్టిపుల్స్ అనే భావన అనేది కూడా విద్యార్థులు కలగచేయచ్చు. అదేవిధంగా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనేది మరి చక్కగా ఆరోహణ అవరోహణ క్రమం అనేది విద్యార్థులకి పరిచయం చేయవచ్చు. ఇక్కడ చక్కగా ఇలా టీఎల్ఎం ఉపయోగించి చేసినట్లయితే విద్యార్థులు కూడా చక్కగా ఇన్వాల్వ్ అవుతారు. ఇక్కడ చూడండి, మరొకసారి చూపిస్తున్నాను నేను. మరి ఇక్కడ చూడండి 5, ఇక్కడ చూడండి చూస్తే 5 6 are 30. చక్క ఈ బాక్స్లో విద్యార్థులు చెప్పగానే ఇలా చూపిస్తున్నారు. అది చాలా బాగుంది. కాబట్టి ఈ టీఎల్ఎం మరి పిల్లలకి బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తయారు చేయడం జరిగింది. మరి టీఎల్ఎం తయారు చేయడంలో నాకు సహకరించినది మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సాయి ఉన్నాడు, అదేవిధంగా రాకేష్, జాను, మరి ఇక్కడ ఉన్న పిల్లలు కూడా చక్కగా ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళందరూ కూడా చూడండి ఎంత ఆసక్తితో చూస్తున్నారు. చక్కగా ఈ టీఎల్ఎం ద్వారా వీళ్ళు నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందరూ చక్కగా ఈ యొక్క టీఎల్ఎం తయారు చేయడంలో కూడా అందరూ సహాయం చేస్తున్నారు. వీరందరికీ కూడా మరి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ టీఎల్ఎం అనేది మీ అందరికీ ఉపయోగపడుతుందని మరి దీన్ని చక్కగా మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక 5 టేబుల్ మాత్రమే తీసుకున్నాం. కానీ మనం ఏ టేబుల్ అయినా తీసుకోవచ్చు. పిల్లలకు ఒకవేళ ఏదైనా టేబుల్ అనేది చదవడం కానీ దాని యొక్క మల్టిపుల్స్ అనేది చెప్పడం కానీ కష్టమైనప్పుడు ఇలాంటి ఒక టీఎల్ఎంను ఉపయోగించి విద్యార్థులకి నేర్పిస్తే త్వరగా సులువుగా నేర్చుకుంటారని మంచి ఉద్దేశంతో ఈ టీఎల్ఎం అనేది తయారు చేయడం జరిగింది. మరి ఇది మీకు నచ్చినట్లయితే అందరూ లైక్ చేస్తారని తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.